శ్రీ శతాబ్ది డిగ్రీ కళాశాల విద్యార్థులకు స్వాగతం పలుకుతూ డిగ్రీ 2వ సంవత్సరం 3rd సెమిస్టర్లో భాగంగా భాషా విభాగంలో సంస్కృత పాఠాన్ని మనం మొదలుపెట్టుకుందాం. మొదటిగా ఆ మహాగణాధిపతిని ప్రార్థిస్తున్నాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. అలాగే అమ్మ చదువుల తల్లి సరస్వతిని ప్రార్థిస్తున్నాను. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. మనం ఈ రోజున ప్రారంభం చేసుకోబోయేటటువంటి పాఠం పేరు దూతవాక్యం. ఈ దూతవాక్యం అనేటువంటి పాఠము డిగ్రీ పాఠ్యాంశంలో యూనిట్ 1కి సంబంధించింది. యూనిట్ 1లో ప్రాచీన రూపక విభాగం నుంచి ఈ దూతవాక్యము మనము అభ్యసించాలి. దీని యొక్క రచయిత మహాకవి భాసుడు. ఈ దూతవాక్యం అనేటువంటి పాఠ్యాంశము ఇది ఒక నాటకము. దీని యొక్క రచనాకారుడు భాస మహాకవి. ఆయన గురించి మొదటగా మనం కవి పరిచయంలోకి వెళ్దాం. కావ్యేషు నాటకం రమ్యం నాటకాంతం హి సాహిత్యం ఇత్యాది వచనాని నాటక రచనాయాః రామణీయకం సాహిత్య ప్రక్రియాసు సర్వోత్కృష్టత్వం చ సముద్ఘోషయంతి. అంటే సాహిత్యంలో చాలా గొప్పవైనటువంటి కావ్య నాటకాలు ఉన్నాయి. వీటిల్లో కావ్యాలలో చాలా అందమైనది నాటకము చాలా ప్రశస్తమైంది, ఉత్కృష్టమైంది అనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రపంచ సాహిత్యే సంస్కృత రూపకాణం విశిష్టం స్థానం వర్తతే. మన ప్రపంచ సాహిత్య క్షేత్రంలో సంస్కృత నాటకాలకి చాలా గొప్ప స్థానం ఉంది. సంస్కృత నాటక ప్రపంచే ప్రథితయశః మహాకవి భాసః ఆద్యత్వం ఆవహతి. అయితే సంస్కృత సాహిత్యంలో నాటకాలు రాసినటువంటి మహాకవులలో మొట్టమొదటి స్థానం గురించి మనం చెప్పుకోవాలంటే కనుక ఆ మొట్టమొదటి స్థానము అలంకరించిన వాడు మన భాస మహాకవి. కాళిదాసాదయో మహాకవయః భాసస్య నాట్యకళయా అతిమాత్రం ప్రభావితాః అభూవన్. మనందరికీ తెలుసు కవి అంటే కాళిదాసు. అటువంటి కాళిదాసు లాంటి మహాకవులు కూడా భాసుని యొక్క నాటకాల గురించి ప్రస్తావన చేశారంటే ఆయన ఎంత గొప్పవాడో, ఎంతటి పూర్వీకుడు కూడా మనం ఆలోచించవచ్చు. తథా చ కాళిదాసః స్వీయ నాటకస్య మాళవిక అగ్నిమిత్రం ఇత్యస్య ప్రస్తావనాయాం భాసస్య నాటక రచన సముత్కర్షం ఉద్భాసయన్ స్వయం ఏవాహ. అయితే మహాకవి కాళిదాసు గారు రాసినటువంటి మాళవిక అగ్నిమిత్రం అనేటువంటి సంస్కృత నాటకం తన యొక్క నాటకంలో
ఈ ప్రస్తుత దూతవాక్య రచయితైనటువంటి భాస మహాకవి గురించి ఒక వాక్యం చెప్పాడు. ఆ వాక్యం కనుక మనం అర్థం చేసుకుంటే మహాకవి కాళిదాసు కన్నా భాసుడు ఎంతటి పూర్వీకుడో, ఎంతటి రచనా చతురుడో అర్థమవుతుంది. ప్రథిత యశసాం భాస సౌమిల్ల కవిపుత్రాదీనాం ప్రబంధాన్ అతిక్రమ్య వర్తమాన కవేః కాళిదాసస్య కృతౌ కథం బహుమానః ఇతి. నేను అంటే కాళిదాసు రచన చేస్తున్నాను, అంటే మాళవికాగ్నిమిత్రం రచిస్తున్నాను. కానీ నాలాంటి వాడి యొక్క ఈ కావ్యానికి గుర్తింపు ఎలా వస్తుంది? ఎందుకంటే నాకన్నా గొప్ప నాటక చరిత్రలో, నాటకకారుల్లో గొప్ప వ్యక్తులు ఉన్నారు, భాసుడు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళ ముందు నేనంతా, నా కావ్యం ఎంత అని చెప్తున్నాడు. అంటే కాళిదాసు లాంటి వాడే అంతలాగా ప్రశంసించినటువంటి మహిమాన్విత కవి పొంగవుడు భాసుడు. ఈ భాసుడు మన డిగ్రీ పాఠ్యాంశంలో ఉన్నటువంటి రూపక విభాగం చెందినటువంటి దూతవాక్యం అన్నటువంటి ఈ పాఠానికి కర్త, ఆయనే రచయిత. అయితే అన్యేషాం ప్రాచీన భారతీయ మహాకవీనాం ఇవ భాస మహాకవేః అపి కాలనిర్ణయః న సుకరః. సంస్కృత కవుల గురించి చెప్పుకోవస్తే కనుక పూర్వకాలం కవుల్లో వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ ప్రాంతం వాళ్ళు, ఇట్లాంటివి ఒక్కోసారి సందేహంగా ఉంటాయి. అటువంటి సందేహమే మనకి ఈ భాస మహాకవి పట్ల కూడా వ్యక్తం అవుతుంది. ఈయన ఎప్పటివాడో మనకి అంతలాగా ఇతమిత్తంగా తెలియటం లేదు. కింటు మహాకవిన కాళిదాసేన మాళవిక అగ్నిమిత్రస్య ప్రస్తావనాయాం పూర్వనాటకకారాణాం నామ సంకీర్తనావసరే భాసస్య నామ్నః ఆదౌ సముల్లిఖితత్వాత్ తస్య కాళిదాసాత్ పూర్వం అభవత్ ఇది సుదృఢం నిరూపయితుం శక్యతే. మనకి ఒక విషయము స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే, కాళిదాసు గారు మాళవిక అగ్నిమిత్రంలో భాసుడు గురించి చెప్పాడు కాబట్టి మహాకవి కాళిదాసు కన్నా భాసుడు పూర్వీకుడు అని తెలుస్తోంది. క్రీస్తు ప్రాక్ చతుర్థ శతాబ్దీ జాతేన కౌటిల్యేన కృతం భాస విరచిత శ్లోకస్య సముద్ధరణం భాసస్య కౌటిల్యాత్ అపి పూర్వవర్తిత్వం సుభృశం ప్రమాణయతి. అంతేకాకుండా మహాకవి కాళిదాసు కాకుండా గొప్ప నీతిశాస్త్ర రచయిత అయినటువంటి కౌటిల్యుడు కూడా మరి భాసుని గురించి చెప్పాడు కాబట్టి కౌటిల్యుని కన్నా కూడా భాసుడు పూర్వీకుడు, అంటే క్రీస్తు పూర్వం వాడే అని తెలుస్తుంది అన్నమాట. తథాచ మహాకవి భాసః క్రీస్తు పూర్వం ప్రథమ శతాబ్ద్యాః ప్రాక్తన ఇది విద్వాంసః అభిప్రయంతి. ఈ విధంగా చూస్తే కనుక ఈ చరిత్రకారులు గొప్ప వాళ్ళందరూ ఏం చెప్తారంటే మహాకవి భాసుడు క్రీస్తు కన్నా పూర్వ నివాసం ఉన్నటువంటి వ్యక్తి, క్రీస్తు పూర్వీకుడు అని అర్థం. భాసస్య జీవన వృత్తం అధికృత్య ప్రమాణం కించిదపి నా లభ్యతే. అయితే భాసుడు ఏ ప్రాంతం వాడు, ఆయన యొక్క జీవిత విశేషాలు ఏంటి, ఈ సంగతులు మనకి మరి స్పష్టంగా తెలియడం లేదు. పరంతు కేషాంచిత్ విపశ్చితాం విమర్శకానాం విచార అనుసారం తర్క్యతే యత్ భాసః ధర్మాభిమాని. చాలా మంది విమర్శకులు చెప్తున్నట్లు భాసుడు ధర్మాభిమాని, వైదిక ఆచార సంపన్న. వైదికాచారం అంటే ఆయన చాలా ఇష్టము, నిరంతర వైదికాచార సంపన్నుడు అని తెలుస్తోంది. ప్రకృతి పరిశీలన దక్ష. కాళిదాసు లాగే భాసుడు కూడా ప్రకృతి పరిశీలన అంటే చాలా ఇష్టం. చాలా మంది మహాకవులు అసలు ప్రకృతి లేనిదే మానవుడు లేడు కాబట్టి కవిత్వం కూడా ప్రకృతి ద్వారా వస్తుంది కాబట్టి భాసుడు కూడా అదే శైలిలో ప్రకృతి ప్రేమికుడు అన్నమాట. మనస్తత్వ అభిజ్ఞశ్చ. ఈ ప్రకృతే కాదు, మానవ మనస్తత్వం ఏ రకంగా ఉంటుంది అంటే మనశ్శాస్త్రం, మనస్సు సంబంధించినటువంటి శాస్త్రం అంటే సైకాలజీ. ఇటువంటి విషయాల్లో కూడా ఆయన చాలా గొప్పవాడు భాసుడు అని తెలుస్తుందన్నమాట.
व्यराजत। कुटुंब व्यवस्थायाम् अस्य समादरः अविद्यत। కేవలం కవిత్వమే కాదు, కుటుంబ వ్యవస్థ, ఒక సాంఘిక వ్యవస్థ, కట్టుబాట్లు ఇట్లాంటి విషయాల్లో కూడా, ఈ లౌకిక విషయాల పట్ల కూడా భాసుడు చాలా నిష్ణాతులు అని తెలుస్తోంది. మహాకవేః అస్య నాటకేషు భరతవాక్య అనుసారేణ భాసస్య రాష్ట్రీయ భావన స్పష్టం ప్రతీయతే. అంతేకాదు, భాసుని యొక్క నాటకం యొక్క చివరిలో ఒక మంచి శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, నా రాజు బాగుండాలి, నా రాజ్యం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి. దీని పట్ల ఏమర్థమవుతుంది? భాసునికి జాతీయత భావం ఎక్కువ అన్న విషయాన్ని మనం ఆ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ మహాకవి భాసుడి యొక్క శైలి ఏ విధంగా ఉంటుంది అంటే, ఆయన యొక్క రచన ఏ విధంగా చేస్తాడు అన్న సంగతి చూస్తే కనుక, భాసస్య రచన ప్రసాద గుణ అలంకృత. ప్రసాద గుణం ఉంటుంది. ప్రసాద గుణం అంటే ఏంటంటే, ఆయన యొక్క రచనలో వాడేటువంటి పదాలు చాలా ప్రసిద్ధంగా ఉంటాయి. అంటే ఫేమస్ వర్డ్స్ ఎక్కువ ఉపయోగిస్తారు అన్నమాట. ప్రసాద గుణ అలంకృత సర్వవిధ సహృదయ రంజని అంటే అందరికీ ఇష్టంగా ఉంటుంది. అంటే పండిత పామర జనరంజకంగా ఉంటుంది దాని యొక్క శైలి. విరాజతే. అస్య లోకోత్తర కల్పనా శక్తి అద్భుతయా విద్యతే. ఆయన యొక్క లోకోత్తరమైన కల్పనా శక్తి. భాసుడు ఎంత గొప్పవాడంటే, మనం మహాభారతం, రామాయణం లాంటి కొన్ని ఈ గ్రంథాలు ఉన్నటువంటి కొన్ని పాత్రల్ని మనము చిన్నగా చూస్తుంటాం. కానీ వాటిని కూడా ఎక్స్పాండ్ చేసి, అంటే ఆ పాత్ర యొక్క వైశిష్ట్యాన్ని మన కళ్ళెదుట బాగా, అంటే రామాయణ మహాభారతం ఉన్నటువంటి ఏ పాత్రలైతే మనకి తక్కువగా అనిపిస్తున్నాయో అట్లాంటి వాటిని కూడా అద్భుతంగా, అంటే వాటిల్లో కూడా ఏదో ఒక ఔన్నత్యం ఉంది, వాటిల్లో కూడా ఏదో ఒక గ్రహించాల్సినటువంటి ఒక ఉద్దేశం ఉంది అన్న విషయాన్ని భాసుడు చాలా క్లియర్గా చెప్తారు. కాబట్టి ఆయన యొక్క లోకోత్తర కల్పన శక్తి చాలా చాలా గొప్పది భాసుడిది. సరస్వత్యాః దరహాసయవ భాస ఇది తస్యాః వాచయుక్తే భావః కవేరస్య హృదయ రసపోషణ చరత్వం ఆధారీకృత్య భాసుహాస ఇది ప్రసిద్ధి సమభవత్. అయితే భాసుడికి ఇంకొక బిరుదు కూడా ఉంది, భాసుహాస, అలాగే సరస్వత్యా దరహాస. చక్కగా భాస చివర సహ ఉంది. అలాగే సరస్వత్యా దరహాస, సాక్షాత్తు సరస్వతి అమ్మవారి యొక్క హాసము, మందహాసము, చిరునవ్వే భాసుడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన రచనలో హాస్యం కూడా ఉంటుంది కాబట్టి భాసుహాస అన్నారు. ఈ రెండు యొక్క బిరుదులు కూడా మనం బాగా గ్రహించాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే ఏదైనా మనకి లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి, వాటిల్లో ఆన్సర్ కావాలంటే వీటి బట్టి మనకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే భాసుహాస, రెండు సరస్వత్యాః దరహాస భాస, అంటే సాక్షాత్తు సరస్వతి యొక్క మందహాసమే భాసుడు. ఇట్లాంటి భాసుడు చాలా రూపకాలు రచించాడు. మన యొక్క అదృష్టం ఏంటంటే 20వ శతాబ్దంలో, అంటే ఈ మధ్య కాలంలోనే, ఎప్పుడో భాసుడు ఈ మధ్య కాలంలోనే ఆయన యొక్క రూపకాలు వెలుగులోకి వచ్చాయి. దానికి కారణం మరి మహామహోపాధ్యాయ బిరుదాంకితున్నటువంటి శ్రీ గణపతి శాస్త్రి గారు. గణపతి శాస్త్రి గారు 1912 ప్రాంతంలో ఈ భాసుడి యొక్క నాటకాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ విధంగా చూస్తే భాసుడి యొక్క నాటకాలు ఏంటంటే మొత్తం 13 ఉన్నాయి, అంటే త్రయోదశ. ఆ 13 ఏంటో మీరు నోట్స్ తీసుకుని తప్పనిసరిగా రాసుకోండి, నేను మెల్లగా చెప్తుంటాను. 1 స్వప్న వాసవదత్తం. స్వప్న వాసవదత్తం. 2 ప్రతిజ్ఞా యౌగంధరాయణం. ప్రతిజ్ఞా యౌగంధరాయణం. 3 అవిమారకం. అవిమారకం. 4 బాలచరితం. 4 బాలచరితం. 5 పంచరాత్రం. పంచరాత్రం. 6 మధ్యమ వ్యాయోగం. మధ్యమ వ్యాయోగ. 7 దూతవాక్యం. 7 దూతవాక్యం.
8 కర్ణభారం, 9 ఊరు భంగం, 10 దూత ఘటోత్కచం, 11 ప్రతిమ అనడం నాటకం, 12 అభిషేక నాటకం, 13 చారుదత్తం. ఈ విధంగా మొత్తం 13 ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చూసుకోండి. 1 స్వప్నవాసవ దత్తం, 2 ప్రతిజ్ఞా యోగంధరాయణం, 3 అవిమారకం, 4 బాలచరితం, 5 పంచరాత్రం, 6 మధ్యమయాయోగ, 7 దూతవాక్యం, 8 కర్ణభారం, 9 ఊరుభంగం, 10 దూత ఘటోత్కజం, 11 ప్రతిమ, 12 అభిషేక నాటకం, 13 చౌరదత్తం. ఈ విధంగా 13 నాటకాల యొక్క రచనతో గొప్పవాడినటువంటి భాషని యొక్క నాటకాల్లో విచిత్రం ఏంటంటే ఒక మంచి విషయం ఉంది. సూత్రధారుడు ఉంటాడు నాటకంలో. అంటే సూత్రధారణ వల్లే నాటకము స్టార్టింగ్ అవుతుందన్నమాట. కాబట్టి సూత్రధారుతో మొదలుపెట్టి మరి నాటకానికి కావాల్సినటువంటి వివిధ వృత్తులు ఇవన్నీ ఉంటాయి, భూమికలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నటువంటి నాటక విధానం అంతా కూడా భాషని యొక్క శైలిలో మనం చూడొచ్చు. దాని గురించి ఒక పద్యం ఉంది. సూత్రధార కృతారంభై నాటకై బహుభూమికై సపతాకై యశోలేభే భాసో దేవకులైరివా. సాక్షాత్తు మరి గొప్పదైనటువంటి డ్రమాటిస్ట్ లాగా భాసుడు గొప్పదైనటువంటి తన యొక్క విధానంలో ఇవన్నీ వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మన లెసన్ పేరు దూతవాక్యం. దూతవాక్యం అనేసరికి మీకు అర్థమవుతుంది, కౌరవ సభకి పాండవ రాయబారిగా, పాండవుల యొక్క దూతగా వెళ్ళినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. ఆయన యొక్క విశేషమే ఈ లెసన్లో ఉన్నటువంటి సారాంశం. దీని పేరు దూతవాక్యం. నెక్స్ట్ పార్ట్లో మనము దూతవాక్యంలోకి అడుగు పెడదాం.